ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనం. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసి వారైతిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. స్వాగతం, సుస్వాగతం. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శాంతి టీవీ మన ఛానల్. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేది మన కార్యక్రమం. నేను మీ సహోదరుని, మీ కుటుంబ సభ్యుడిని. మీకు దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు వాక్యం చక్కగా ఎరిగిన వాళ్ళు, చక్కగా ధ్యానించేవాళ్ళు అయినప్పటికీ కూడా నాలాంటి ఒక వ్యక్తి ద్వారా దేవుడు వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. అట్టి కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. టీవీలో వాక్యం చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదు, కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు. అనేక మంది టీవీలో వాక్య పరిచయం చేస్తున్నామని అతిశయిస్తున్నారేమో. మన అతిశయాస్పదము కొట్టివేయబడుతుంది. అతిశయించడానికి కారణం లేదు. ఆత్మకార్యమే ఆయన కార్యమే తప్ప అతిశయించడానికి కారణం లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మరొక పర్యాయం మీకు, మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయ ధ్యానాలు ఇక్కడితో మనం ముగించేస్తాం. తర్వాత రేపటి నుంచి మనం 8వ అధ్యాయ ధ్యానాల్లోకి వెళ్తాం. తర్వాత అలా మన ప్రయాణం అపోస్తల కార్యములు అడవి గుండా, అది ఒకవేళ అడవిగా పోలిస్తే ఆ అడవి గుండా మనం ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతాం. లేదా అపోస్తల కార్యములు అరణ్యాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాం. యోహాను సువార్తలో నుంచి ప్రయాణం చేసాం. అలా ప్రయాణం చేసి 21వ అధ్యాయం తర్వాత అపోస్తల కార్యములోకి ఎంటర్ అయ్యాం. తర్వాత ఇలా ఎంటర్ అయిపోయి మనం లోపలికి వెళ్ళిపోయి డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నాం. తర్వాత మనం ఇందులోంచి బయటపడతాం. తర్వాత మరో పుస్తకంలోకి, లేకపోతే రోమా పత్రికలోకి, లేకపోతే ఏదైనా పత్రికలోకి, లేకపోతే మరలా ఏదైనా సువార్తలోకి మనం రావడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో పరిశుద్ధాత్మకు విరోధంగా నిలిచినటువంటి ప్రజలు, అన్ని జనులు కాదు, వాళ్ళు ఆత్మీయులు అనబడిన జనులు. ఎంత విచారకరం చూడండి. ఎవరో వ్యతిరేకించారు, ఎవరో అడ్డుకున్నారు, ఎవరో ఎదురు మాట్లాడారు అంటే దట్స్ ఓకే. ఆత్మకార్యాలు ఎవరి మధ్యలో జరుగుతున్నాయో వాళ్ళే వ్యతిరేకించారు. అరణ్యములో ఉన్నప్పుడు 70 మంది పెద్దల మీదకి, అనగా అప్పటి వరకు అభిషేకం లేని పెద్దలు అభిషేకం పొందారు. దేవుని స్తోత్రం. వాళ్ళు అభిషేకం పొంది వాళ్ళలో ఎల్దాదు, మేదాదు అనేటువంటి వ్యక్తులు ప్రవచిస్తూనే ఉన్నారు. వాళ్ళు మిగతా 68 మందిలాగా రాలేదు. వాళ్ళు అక్కడే ఉండిపోయారు, స్టిక్ ఆన్ అయిపోయారు. కంటిన్యూస్గా నాన్ స్టాప్గా అక్కడ మినిస్ట్రీ చేస్తున్నారు. ఆత్మానుభవం తన ప్రజలకి, దేవుని ప్రజలకు తెలుసు. దైవ కార్యాలు, ఆత్మకార్యాలు వాళ్ళకు తెలుసు. కానీ మీరు ఎదురిస్తున్నారు, వాళ్ళు ఎదురిస్తున్నారు. మీరు అంతా కలిసి ఎదురిస్తున్నారు. వాళ్ళ తరం గతించిపోయింది. మీరు న్యూ జనరేషన్, వాళ్ళ యొక్క బ్రీడే మీరు, వాళ్ళ యొక్క సీడే మీరు కూడా ఇలాగే చేస్తున్నారు. యు ఆర్ నాట్ బిహేవింగ్ డిఫరెంట్లీ, బట్ యు ఆర్ బిహేవింగ్ ఎగ్జాక్ట్లీ యాజ్ దెమ్. ఏమైనా మీ పూర్వీకులే కదా, మీ పితరులే కదా, అలా బిహేవ్ చేయకుండా ఎలా ఉంటారు? అదే రక్తం కదా మీలో ఉంది. చెప్పండి, ఎవరైనా చెప్పండి, చంపనటువంటి ప్రవక్తలు మీ వాళ్ళు ఎవరైనా చంపకుండా ఉన్నారా? నీతిమంతుని రాకను గురించి చెప్పిన వాళ్ళందరూ చంపారే. ఇదేమో అన్యాయం అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అవసరం లేదని నన్ను కూడా చంపుతారు. మీరు చంపడానికి రెడీగా ఉన్నారు. ఆ రాళ్ళు మీ చేతుల్లో ఉన్నాయి, నాకు అర్థమవుతుంది. I could understand, I could sense something in the spirit. No problem. I am ready to die అన్నట్టుగా మాట్లాడి, తెగించి మాట్లాడాడు. ఇక నాకు మళ్ళీ ఛాన్స్ రాదు, దిస్ ఈజ్ మై లాస్ట్ ఛాన్స్ ఆఫ్ ప్రీచింగ్. దట్స్ ఓకే.
లెట్ మీ డై, లెట్ మీ డై యాజ్ ఐ ప్రీచ్, లెట్ మీ డై యాజ్ ఐ ప్రే అన్నట్టుగా స్టెఫను ప్రసంగం చేశాడు, ప్రార్థన చేశాడు. సరే, దేవుని స్తోత్రం. ఎదిరించారు, దుఃఖపరిచారు. దేవుని ఆత్మను మనం సంతోషపరచవచ్చు, దేవుని సంతోషపరచవచ్చు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎటువంటి కార్యాలు చేయలేదు. హీ వాస్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. వారి సంతోషాన్ని బట్టి ఆశ్చర్యపోయాడు, ఒకరి సంతోషాన్ని బట్టి, ఒకరి విశ్వాసాన్ని బట్టి ఆయన సంతోషించాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు సంతోషించే సందర్భాలు ఉన్నాయి, సంతాపం చెందే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, పరిశుద్ధాత్మకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. విశ్వాసమందు ఒకవేళ వెనకంజ వేస్తే, బ్యాక్వర్డ్ వేస్తే, స్టెప్ బ్యాక్ చేస్తే వారి యందు ఉన్నట్టు ఆత్మకు సంతోషము లేదు అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది. మోసపుచ్చారు. అననీయ సపీరాలు మాత్రమేనా మోసపుచ్చిందంటే చాలామంది మోసపుచ్చుతున్నారు. డిసీవింగ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మోసగించగలమా అంటే మోసగించలేము. దేవుడిని మోసగించలేము. దేవుడు వెక్కిరింపడు, మోసగించబడ్డు ఆయన. కానీ వీళ్ళు అనుకుంటున్నారు దేవుడికి తెలియలేదు, దేవుడికి తెలియకుండా ఈ పని చేసాం, పరిశుద్ధాత్మకు తెలియకుండా ఈ పని చేసాం. అరే బాబు, ఆయనను మోసపుచ్చినట్లుగా, దేవుడిని మోసపుచ్చినట్లుగా ఉంది ఇక్కడ ఫీలింగ్, ఇక్కడ స్పిరిచువల్ సిచ్యువేషన్. ఆత్మలో ఇలా అనిపిస్తుంది. కాబట్టి మీరు చేసింది తప్పు అని ఖండించాడు పేతురు గారు. ప్రభువా, వీళ్ళని క్షమించు, వీళ్ళు తెలియకుండా చేస్తున్నారు, వీళ్ళు దాచిపెట్టింది కూడా తీసుకొని వచ్చేటట్టు చేయమని కాదు పేతురు ప్రార్థన చేసింది. విరోధంగా మాట్లాడారు. విరోధంగా మాట్లాడొద్దు, ఆర్పవద్దు అగ్నిని, పరిశుద్ధాత్మ అగ్నిని ఆర్పవద్దు. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. పరిశుద్ధాత్మ అగ్నిని ఆర్పవద్దు. లోకపు గాలులో, లోకపు జలములతో ఆయన ఆరిపోయేవాడు కాదు. ఎవరో ఊదితే ఆగిపోయేవాడు కాదు ఆయన. ఆత్మను ఆర్పవద్దంటే ఆత్మ యొక్క తీవ్రతను, ఆ మంటను డైల్యూట్ చేయొద్దు, లేదా ఆ మంటను తగ్గించొద్దు, దాన్ని సిమ్ములో పెట్టొద్దు. పరిశుద్ధాత్మ అగ్నిని సిమ్ములో పెట్టొద్దు. ఎలా మండుతుంది, ఎక్కువ మండేవండి, మోర్ ఫైర్ ఇవ్వండి. మీకు మీరే మీ జీవితాలకు పరిశుద్ధాత్మ అగ్నిని ఇచ్చుకోండి. మీ జీవితంలో పరిశుద్ధాత్మ కార్యములు జరగనివ్వండి. ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండండి. మంట, పరిశుద్ధాత్మ మంట రగలాలి. పరిశుద్ధాత్ముడు మనలో మండాలి. సరే, దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో చివరి సందేశం, ఇంచుమించు 35వ సందేశం. ఇప్పటివరకు 34 సందేశాలు, అనగా 60 వచనాలు ఉన్నటువంటి దాంట్లోంచి మనం 60 ప్రసంగాలు చేయలేకపోయినప్పటికీ మనకు టైం లేదు కనుక 35 ప్రసంగాలతో మనం సరిపెట్టుకుంటున్నాం. తర్వాత 8వ అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాం. ఇక్కడ టైటిల్ హెడ్డింగ్ రాసింది, సమరయలో ఫిలిప్పు సంఘమును స్థాపించుచున్నాడు, ఒక ఐథియోపియా మంత్రికి ఆయన బాప్తిజం ఇస్తున్నాడు అనేటువంటి మాటలు 38వ వచనంలో హెడ్డింగ్ లాగా పెట్టారు ఈ బైబిల్లో. నేను ఈ మధ్య కొంతకాలంగా దానియేల్ రెఫరెన్స్ పరిశుద్ధ గ్రంథము అనేటువంటి ఈ బైబిల్ను వాడుతున్నాను. ఇది 1750 రూపాయలు. ఇక్కడే మన బ్యూటిఫుల్ బుక్స్ మన ఎలిఎఫ్ చర్చ్ కాంపౌండ్లో ఉన్నటువంటి బుక్ షాప్లో కొన్నాను. మీరు అవసరమైన వాళ్ళ ఈ మంచి బైబిల్, దీంట్లో రెఫరెన్స్ బైబిల్, కావాల్సిన నోట్స్ ఇవన్నీ ఉన్నాయి. పాస్టర్లకే కాదు, విశ్వాసులకు కూడా ఇది పనికి వస్తుంది కనుక ఎక్కువ వివరణలు, క్రాస్ రెఫరెన్స్లు, ఇవన్నీ సబ్ టైటిల్స్ ఇవన్నీ ఇచ్చారు. మీకు కావలసిన వాళ్ళు మీరు మన నెల్లూరు పట్టణంలోనే ఆయా పట్టణాల్లో అక్కడక్కడ బుక్ స్టాల్స్లో దొరుకుతుంది. నెల్లూరు పట్టణంలో బ్యూటిఫుల్ బుక్స్ అని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ భవన్కి ఎదురుగా ఉన్నటువంటి ఎల్ఈఎఫ్ చర్చ్, లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్ వాళ్ళ బుక్ షాప్లో మీకు దొరుకుతుంది ఈ మంచి బైబిల్ని. ఇది కేరళలో మొట్టమొదటిగా, అనగా మలయాళ భాషలో మొట్టమొదటిగా తయారు చేశారు దీన్ని. ఈ నోట్స్ ఇంచుమించు ఈ డేక్స్ బైబిల్లో ఉన్నటువంటి నోట్స్ లాగా నేను అక్కడెక్కడ అపోస్తుల కార్యములు
ఆరంభంలో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ముఖ్య వివరణలో పరిశుద్ధ గ్రంథంలో 44వ పుస్తకం అధ్యాయాలు 28 వచనాలు 1007, ప్రశ్నలు 75, పాత నిబంధన వచనాలు 21, కొత్త నిబంధన ప్రవచనములు 20, చారిత్రాత్మకమైన వచనాలు 949, నెరవేర్చబడిన ప్రవచనములు 49, నెరవేర్చబడని ప్రవచనములు 14. ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీస్ వచ్చి 49 అట, ఇంకా ఫుల్ఫిల్ కానివి 14 ఉన్నాయట. అనగా 53 ప్రవచనాలు ఉన్నాయి ఈ 28 అధ్యాయాలు ఉన్నటువంటి 1007 వచనాలు ఉన్నటువంటి పుస్తకంలో. ఇందులో 75 ప్రశ్నలు ఉన్నాయి. కొద్దిగా స్టాటిస్టిక్స్ ఇచ్చారు, కొన్ని ముఖ్య వివరణలను ఇచ్చారు. ఇది సాధారణంగా డేక్స్ బైబిల్ ఉంటుంది. డేక్స్ బైబిల్లో ఇంకా కాస్త ఇన్ఫర్మేషన్ అంతా కలిపి ఈయన ఏపీ డానియల్ అనేటువంటి ఆయన కేరళలోని ఒక మంచి దైవజనుడు. ఈయన ప్రిపేర్ చేసి కొన్ని సంవత్సరాల క్రితం ప్రిపేర్ చేశారు. దీన్ని తర్వాత వేరు భాషల్లోకి తీసుకొచ్చారు. ఇంగ్లీష్లోకి, తర్వాత తెలుగులోకి, తమిళ్లోకి ఇలా తీసుకొని రావడం జరిగింది. మీకు అవసరమైన వాళ్ళు ఈ పుస్తకాన్ని దానియేల్ రెఫరెన్స్ బైబిల్ని మీరు తీసుకోండి. తద్వారా దేవుని వాక్యాన్ని ఇంకా మీరు తెలుసుకునే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 52వ వచనం. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకై ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. స్తోత్రం. ఈయన ప్రీచింగ్ స్టైల్ అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2వ అధ్యాయంలో పేతురు యొక్క స్టైల్ లాగే ఉంది. అవును, నాయకుని యొక్క ప్రభావము అనుచరుని మీద, మెయిన్ లైన్ లీడర్ యొక్క ప్రభావము సెకండ్ జనరేషన్ లీడర్ మీద పడకుండా ఎలా ఉంటుంది? ఒక నాయకుని యొక్క ప్రభావము తర్వాత వాళ్ళ మీద పడేటువంటి అవకాశం ఉంది. నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయము 52వ వచనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Which prophet was not persecuted and murdered by your ancestors? Name just one. They killed them all. Even the ones who prophesied long ago of the coming of the righteous one. Long ago, చాలా కాలం కిందట నీతిమంతుడైన వాణ్ణి గురించి ప్రవచించారే, వాళ్ళందరినీ చంపేశారు. Now you follow in their steps. వాళ్ళ అడుగు జాడల్లో మీరు నడుస్తున్నారు, అదే స్టెప్స్లో మీరు నడుస్తున్నారు. And have become his betrayers and murderers. ఆయనను అప్పగించేవాళ్ళుగా, ఆయన అప్పగించిన యూదాలుగా, ఆయన్ను చంపుతున్నట్టు రోమా సైనికులుగా, అలాంటి వాళ్ళుగా మీరున్నారు. వాడుక భాషలో మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 52వ వచనం. మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా? నీతిమంతుడు రానున్నాడని చెప్పిన వాళ్ళను వాళ్ళు చంపి వేశారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తును కూడా చంపేశారు. ఇక మీరు ద్రోహం చేసి, నమ్మక ద్రోహం చేసి క్రీస్తును కూడా చంపారు. జీవాధిపతిని మీరు చంపారు. దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాను. దీనికి మేము సాక్షులం. దీనికి నేను సాక్షిని అని స్టెఫన్ చెప్పడం లేదు, కానీ స్టెఫన్ చెప్తున్న మాట. దీనికి మా పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, పేతురు పాస్టర్ గారు సాక్షి. నేను సాక్షిని అయ్యానా కాదనే విషయం. కానీ మీరు చేసినట్టు ద్రోహం, నీతిమంతుని రాకను గురించి ప్రవచించిన వాళ్ళని చంపారు. ఇక నీతిమంతుని కూడా చంపేశారు. ఎవరి నీతిమంతుడు? నీతిమంతులు బోల్డ్ మంది ఉన్నారు. అబ్రహాము నీతిమంతుడు, లోతు నీతిమంతుడు. నీతిమంతులైనటువంటి వారిని గురించి కొంతమందిని గురించి రాయబడింది. యోసేపు నీతిమంతుడు అని రాయబడింది. అరిమతయి యోసేపు నీతిమంతుడని రాయబడింది. అంతేకాకుండా జకరియా, ఎలిజబెత్తులు వాళ్ళు నీతిమంతులై ఉన్నారు. బైబిల్లో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెప్పినప్పటికీ కూడా నీతిమంతుల కొంతమంది జాబితాని గురించి రాయబడింది. లేరు అంటుంది. ధర్మశాస్త్రం ప్రకారము నీతిమంతులు లేకపోయినప్పటికీ యేసు రక్తము చేత కడగబడినటువంటి నీతిమంతులు ఉన్నారు. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులైన వాళ్ళు, ఆయన రక్తమందలి విశ్వాసము ద్వారా. ఇక ఒకే మాటను పట్టుకొని నీతిమంతుడు లేండి ఎక్కడున్నాడు, ఎవడని నీతిమంతుడు, నువ్వా నేనా?
పాస్టర్లా ఎవరు నీతిమంతులు కాదండి, అందరూ దొంగలేనండి అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ అబ్రహాము నీతిమంతుడని రాయబడింది. ఆదికాండం 6వ అధ్యాయంలో నోబహు నీతిమంతుడై ఉన్నాడు అని రాయబడింది. విశ్వసించిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దోస్ హూ బిలీవ్ ఇన్ హిమ్, ఇన్ హిస్ ప్రామిస్, దే వుడ్ బి జస్టిఫైడ్. జస్టిఫికేషన్ వుడ్ హ్యాపెన్ ఇన్ దెమ్. నీతిమంతులుగా తీర్చబడేటువంటి అనుభవం వాళ్ళ జరుగుతుంది. జస్టిఫికేషన్ అనే డిక్లరేషన్ జరుగుతుంది. ఇందు మూలంగా తెలియజేయముంది ఏమనగా, సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట నా కుమారుడైనటువంటి అబ్రహాముని, నా కుమారుడైన నోవహుని, నా కుమారుడైనటువంటి లోతుని, నా కుమారుడైన సోన్సోని నీతిమంతుడిగా ప్రకటిస్తున్నానని దేవుడే ప్రకటించాడు. అబ్రహాము నీతిమంతుడని అబ్రహాము భార్య కాదు ప్రకటించింది. లోతు నీతిమంతుడని లోతు భార్య కాదు ప్రకటించింది. నోవహు నీతిమంతుడని నోవహు భార్య కాదు ప్రకటించింది. డిక్లేర్ చేసింది దేవుడు. నీతిమంతులుగా తీర్చబడడం అనేది రోమాపత్రికలో కనిపించే ఒక ప్రాముఖ్యమైన సిద్ధాంతం. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడం లేదు, కానీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నీతిమంతుని రాక, నీతిమంతుడు రాలేదు ఇంకా, నీతిమంతుడు వస్తాడు, హీస్ కమింగ్, హీస్ గోయింగ్ టు కమ్ అని చెప్పిన వాళ్ళందరినీ వీళ్ళు అనీతిమంతుడైనటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క ఆత్మను కలిగి నీతిమంతుడు రాకడ గురించి ప్రవచించిన వాళ్ళని హింసించారు. అనీతిమంతుడు అంటే అపవాది, నీతిమంతుడు అంటే క్రీస్తు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, పరిచారకుని ప్రసంగంలో ప్రభు అనేటువంటి ఆ ఎపిసోడ్లో ఆ అంశం కింద నేను చెప్పినప్పుడు స్టెఫను ప్రభువుని 4 విధాలుగా అక్కడ పరిచయం చేశాడు, లేకపోతే తన ప్రసంగంలో ప్రస్తావించాడని చెప్పాను. నీతిమంతుడు, హీఈస్ రైచస్ వన్, హీఈస్ ద ఓన్లీ రైచస్. అబ్రహాము నీతిమంతుడే, కానీ యేసు ప్రభు కూడా నీతిమంతుడే. అబ్రహాము నీతి, యేసు ప్రభు నీతి రెండు ఒకటే కాదు. అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, కానీ యేసు ప్రభు తనంతట తాను నీతిమంతుడే. ఆయన నీతిమంతులుగా తీర్చగలిగిన నీతిమంతుడు. అబ్రహాము ఎవరిని నీతిమంతులుగా తీర్చలేదు, లోతు ఎవరిని నీతిమంతులుగా తీర్చలేదు, నోవహు ఎవరిని నీతిమంతులుగా తీర్చలేరు. కానీ యేసు ప్రభు నీతిమంతులుగా తీర్చగలిగిన నీతిమంతుడు. ఆయన స్వయం ప్రకాశం. వీళ్ళందరూ గ్రహాలు లాంటి వాళ్ళు, సూర్యుని యొక్క వెలుగు చేత వెలిగించబడి, ఎవరో వెలిగిస్తే వెలిగేవాళ్ళు. కానీ ఆయన తనంతట తాను హీఈస్ రైచస్ వన్ బై హిమ్సెల్ఫ్, హీఈస్ రైచస్ బై హిమ్సెల్ఫ్. దీస్ అదర్ రైచస్ పీపుల్, దే వర్ మేడ్ రైచస్. వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు, తయారు చేయబడ్డారు. దేవుని స్తోత్రం. ఆ నీతిమంతుడిని గురించి 5 రెఫరెన్స్లు, 5 వాక్య భాగాలు నేను చూపిస్తాను త్వరగా. 7వ అధ్యాయము 52వ వచనంలో చాలే, ఆ నీతిమంతుని రాక, ఆ నీతిమంతుని యొక్క మొదటి రాక, ప్రభు యొక్క మొదటి రాక, ప్రభు యొక్క ఇన్కార్నేషన్, నరావతారాన్ని గురించి మాట్లాడి కాదు, ఆయన రావడం గురించి, ఆయన భూమి మీదకి రావడం గురించి. దేవుని స్తోత్రం. ఆయన శిలువ మరణం పొందడానికి రావడానికి గురించి, మొదటి రాకడ గురించి. నీతిమంతుని రాక. స్టెఫన్ అన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారము 2-3 సాక్షులు చెప్పిన దాన్ని బట్టి ఒక సంగతిని స్థిరపరచుకోవాలి, అంతవరకే కానీ మన ఇష్టానుసారంగా స్థిరపరచుకోవడానికి వీల్లేదు. నేను ఒక్కనే అనుకుంత మాత్రాన్ని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వీల్లేదు. కొన్ని సాక్ష్యాలు మనం పరిశీలిస్తున్నాం. స్టెఫన్ అన్నమాట హీఈస్ రైచస్. యేసును నీతిమంతుడిగా చూశాడు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం. స్తోత్రం. మీరు జీవాధిపతిని చంపారండి. నో డౌట్. యేసు ప్రభు లేదా యెహోవా దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు. ఎస్, వి ఆర్ ద విట్నెస్. 14వ వచనములో మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడిని నిరాకరించి, యు రిజెక్టెడ్ ద రైచస్ అండ్ హోలీ వన్. నరహంతకుడైన ఒక మనిషిని మీరు కోరుకున్నారు, బరబ్బాని మీరు కోరుకున్నారు.
బరబ్బా నీతిమంతుడు కాదు, నరహంతకుడు, వాడిని కోరుకున్నారు. బందిపోడు దొంగను కోరుకున్నారు, కానీ బంధకముల నుంచి విడిపించగలిగిన వాడిని మీరు కోరుకోలేకపోయారు. మీరు పరిశుద్ధులను నీతిమంతుడైన వాడిని త్రోసివేశారు, నిరాకరించారు. యు రిజెక్టెడ్, యు డిడ్ంట్ యాక్సెప్ట్. పేతురు చెప్తున్నాడు, నీతిమంతుడు యేసు నీతిమంతుడు. హీఈస్ ఎ రైచియస్ గాడ్, హీఈస్ రైచియస్ లార్డ్. ఎవరి స్తోత్రం. యెహోవా సిదికేను అనేటువంటి ఆ హీబ్రూ పదం యొక్క అర్థం యెహోవా నీతిమంతుడు, నీతిమంతుడుగా తీర్చేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్టెఫను చెప్పిన మాట, జీసస్ ఈజ్ రైచియస్. పీటర్ చెప్పిన మాట, పేతురు గారు చెప్పిన మాట, ఆయన నీతిమంతుడు. మూడో మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 22:14. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తన చిత్తాన్ని తెలుసుకొనుటకును, తెలుసుకోవాలి, టు నో హిస్ విల్. ఆ నీతిమంతుని చూచుటకును, ఆ నీతిమంతుడని కాదు, ఎవరో ఒక నీతిమంతుడని కాదు, ఆ నీతిమంతుడిని చూడడానికి, ఆయన నోటి మాట వినుటకును నేను నియమించి ఉన్నాడు. ఆ నీతిమంతుడిని చూడాలి, ఆ నీతిమంతుని నోటి మాట వినాలి. ఏం బ్రదర్, సహోదరుడా, సౌలా, నిన్ను దేవుడు ఎందుకు నియమించాడు? అక్కడ రాయబడింది 12వ వచనంలో, అంతటి ధర్మశాస్త్రం చెప్పున భక్తిపరుణ్ణు అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు సంపాదించువాడినైనా పొందినవాడైన అననీయాను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, అది ఆయన చెప్పిన మాట. అప్పుడు అతడు చెప్పిన మాట, మన పితరుల దేవుడు తన చిత్తం తెలుసుకోవడానికి, తండ్రి అయిన దేవుని చిత్తం తెలుసుకోవడానికి, కుమారుడైన దేవుని చూడడానికి, యేసును చూడడానికి, యేసు వినడానికి, యేసు స్వరం కోసం, యేసు స్వరూపాన్ని చూడడం కోసం, ఈ రెండింటి కోసం నువ్వు నియమించబడ్డావు. అననీయ చెప్తున్న మాట, శిష్యుడైన అననీయ చెప్తున్న మాట, జీసస్ ఈజ్ రైచియస్. దేవుని స్తోత్రం. దేవుడు నియమించుకోవడంలో ఉద్దేశం నీతిమంతుల్ని చూడాలి, నీతిని చూడాలి. స్వనీతిని కాదు, శాస్త్ర సంబంధమైన నీతి కాదు, స్వర్గ సంబంధమైన నీతిని చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల్లో ప్రముఖుడైనటువంటి పేతురు గారు చెప్పిన మాట మనం చూసాం. మరొక ప్రముఖుడైనటువంటి యోహాను గారు చెప్పిన మాట, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. మీరు పాపం చేయకుండా ఉండాలి, పాపం చేయకూడదు, పరిశుద్ధులుగా ఉండాలి. దాని కొరకు నేను ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఎవరైనా సరే పాపం చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనా పాపం చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది, ఇస్ అన్ అడ్వకేట్. ఉత్తరవాది. దేవుని స్తోత్రం. ఉత్తర దిక్కు సంబంధించిన వాదిని కాదు, బాధ్యత కలిగిన వాడు. ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు, తండ్రి కుడి పార్శ్వను కూర్చొని ఉన్నాడు. మయోపరచబడిన వాడై, ఆరోహణం పొందిన వాడై తండ్రి కుడి పార్శ్వను కూర్చొని ఉన్నాడు. ఉత్తరవాది ఉన్నాడు. వి హ్యావ్ అడ్వకేట్. ఆయన యేసు ప్రభు, మన తరపున వాదించేవాడు, మన పక్షాన వాదించేటువంటి న్యాయవాది. యోహాను చెప్తున్నాడు, స్టెఫన్ చెప్పాడు, పేతురు చెప్పాడు, అననీయ అనే శిష్యుడు చెప్పాడు. అపోస్తులు చెప్పిందే కాదు, పరిచారకులు చెప్పిందే కాదు, శిష్యులు చెప్పిందే కాదు. ఇంకో మాట కూడా నేను చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందును, నీతిమంతుడైనటువంటి నా సేవకుడు, మై సర్వెంట్, రైచియస్ సర్వెంట్, నీతిమంతుడైనటువంటి నా సేవకుడు ఏం చేస్తాడంట? నీతిమంతుడైన నా సేవకుడు, స్తోత్రం, 53వ అధ్యాయము 11వ వచనం. హల్లెలూయా, స్తోత్రం. యెషయా గ్రంథం, జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా అనగా నీతిమంతులుగా చేస్తాడు. నేను ఎవరిని నీతిమంతులుగా చేయలేను, నన్ను నేను నీతిమంతులుగా చేసుకోలేను, కానీ నీతిమంతుడైన నా సేవకుడు
యేసును ఉద్దేశించి చెప్పండి మాట, యెషయా చెప్పినట్టు మాట. నీతిమంతుడైనటువంటి సేవకుడు, దేవుని సేవకుడు. మార్కు సువార్త మొత్తం యేసును సేవకుడిగా చూపిస్తుంది, సర్వెంట్గా చూపిస్తుంది. అనగా తండ్రి అయిన దేవునికి సర్వెంట్ ఆయన, పరిశుద్ధాత్మకు సర్వెంటు, ఆయన సర్వెంటు అంటే తక్కువవాడు అనే ఉద్దేశంతో మనం చూడకూడదు. భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన సర్వెంట్గా ఎంచబడ్డాడు, సేవకుడిగా ఎంచబడ్డాడు, దేవుని సేవకునిగా. నీతిమంతుడైనటువంటి ఆ సేవకుడు తనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేత స్తోత్రం అనేకులను, అనేక మంది వ్యక్తులను, ఏ మతంలో ఉన్నా, ఏ మత శాఖలో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఎవరినైనా సరే, ఏ దేశంలో ఉన్నా వారిని నిర్దోషులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన నిర్దోషి కనుక మనల్ని నిర్దోషులుగా చేస్తున్నాడు. ఆయన నీతిమంతుడు కనుక ఆయన మనల్ని నీతిమంతుడుగా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. స్టెఫను చెప్పాడు. స్టెఫన్ చెప్పిన దాన్ని ఒకదానిలో పరిగణలోకి తీసుకోలేమే. ఇక ఇతర సాక్ష్యాలు మనం ఆలోచించాం. పేతురు చెప్పాడు, శిష్యుడైన అననీయ చెప్పాడు, అంతేకాకుండా యోహాను భక్తుడు చెప్పాడు, అంతేకాకుండా ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, సుమారు 700 సంవత్సరాలు, 700-800 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వంలోనే యెషయా చెప్పాడు, ఆయన నీతిమంతుడు. దేవుని స్తోత్రం. నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది, నీతిమంతుడైనటువంటి కుమారుడు, నీతిమంతుడైనటువంటి సేవకుడు. దేవుని స్తోత్రం. నీతిమంతుడైనటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. అట్టి నీతిమంతుడిని మనం కలిగి ఉన్నాం. ఆ నీతిమంతుని నీతిని పొందుకొని మనం ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.